సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నమస్తే అండి. నా పేరు రాజు అండి. రాజు మైలారం, అంబర్పేట్, ప్రేమ్నగర్. సార్ ఏం లేదు సార్, మీ ఎంపీ ఎవరు ఐడియా ఉందా? ఎంపీ ఐడియా ఏంటండి, అందరి నోళ్ళలో నాంతాడు కిషన్ రెడ్డి గారు. అంబర్పాడు అంటేనే ఆయన కాందాను కదా. సరే ఓకే రైట్, ఏమాలి సార్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కిషన్ రెడ్డి బీజేపీ పార్టీకి కన్ఫామ్ అయిపోయాడు. ఇంకో కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు కన్ఫామ్ చేయాలి. సో ఓవరాల్గా చూసుకుంటే దేశంలో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం? ఈసారే కదండి, ఇంకో 10-15 సంవత్సరాల వరకు కూడా బీజేపీ రావాలి. బీజేపీ వస్తేనే దేశానికి శ్రేయస్కరం. ఎందుకంటారు అట్లా? ప్రతి ఒక్కళ్ళు అలాగే అంటారు. ఇది కారణం ఏంటంటారు? ఎన్నో కారణాలు ఉన్నాయి. కారణాలు చెప్పడానికి 100 కారణాలు ఉన్నాయి. మనం చంద్రయాన్ నుంచి డిఆర్డిఎల్ నుంచి మొదలుకుంటే ఎన్నో భారతదేశంలో మనకు రాజకీయ పరంగా చూసుకున్నా కూడా కాశ్మీర్లో రెండో జెండా ఎగిరేది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి ఫండ్స్ పోయి కూడా కాశ్మీర్లో రెండో జెండా ఎగిరేది. మా జీవితంలో కూడా మేము చూస్తామో లేదో అనుకునే అన్ని అసాధ్యాలని సుసాధ్యాలు చేసిండు నరేంద్ర మోడీ గారు. ఆయన ప్రభుత్వం ఎల్లవేళలా ప్రజల ఆశీస్సులతో మున్ముందు కూడా భారతదేశంలో ఉండాలని కోరుకుంటున్న ఒక సామాన్య పౌరుణ్ణి నేను. ఓకే, మరి ఈసారి లాస్ట్ టైం 303 సీట్లు వచ్చినాయి సార్. ఈసారి 370 నుంచి 400 అంటున్నారు. వస్తే మేమేమంటున్నామంటే వై నాట్ 450 అంటున్నాం. ఏపీలో జగన్ 100% వై నాట్ 450 అంటున్నాం. ఎందుకంటే అభివృద్ధిలో వందే భారత్ ఎక్స్ప్రెస్లు కానీ, నేషనల్ హైవేస్ కానీ ఇవన్నీ చూస్తుంటే అమెరికాను దాటిపోయేంత అభివృద్ధిని చేసిన మోడీ గారి ప్రభుత్వం వై నాట్ 450 అంటున్నాం. దయచేసి దాన్ని మీరు కూడా అందరికి ఫాలో చేయండి అని చెప్పండి. ఓకే సరే, ఓకే సార్, బాగుంది. సరే మరి ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చేద్దాం. తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి సార్. మరి ఏంటి, ఏ పార్టీ ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంది? 17కు 17 సీట్లనే అంటున్నాం కానీ కనీసం 10 సీట్లు మాత్రం ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి తెలంగాణ నుంచి గిఫ్ట్గా ఇవ్వాలని ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల్ని కోరుకుంటున్నాం. సో కిషన్ రెడ్డి గారికి ఎంత రావచ్చు? కిషన్ రెడ్డి గారికి మెజార్టీ అండి, భారీ మెజార్టీ వస్తుంది. ఆయన అంబర్పేటలో ఉన్నప్పటి నుంచి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. తర్వాత పార్లమెంట్కి వెళ్ళినా కూడా తెలంగాణకు ఇప్పటికీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఉన్నా కూడా మనకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉండి ఇక్కడికి ఆర్ట్స్ కాలేజ్కే కానీ, గోల్కొండకే కానీ ఈరోజు లైటింగ్ షో జరుగుతుంది ఇక్కడ. ఆ డెవలప్మెంట్స్ అన్నీ సాంస్కృతిక పరంగా ఉన్న మొత్తం డెవలప్మెంట్ని ఇక్కడ మన కిషన్ రెడ్డి గారు ఇక్కడికి తీసుకొస్తున్నారు. సికింద్రాబాద్ మొత్తమే కాదు, ఓవరాల్గా తెలంగాణ ఉన్న 10 సీట్లు కూడా మేము మా పౌరునిగా మేము ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని తెలంగాణ నుంచి కోరుకుంటున్నాం. మీరు మీ అభిప్రాయం మీరు చెప్పారు, మరి ప్రజలందరూ కూడా ప్రజలందరి మోడీ అండి, మోడీ మా పరివారం అండి. మోడీ దేశ్ కా పరివారం, మేమంతా ఆయన పరివారం, ఆయన కుటుంబ సభ్యులం. కొంతమంది మూర్ఖులు అంటారు ఆయనది కుటుంబం మీద అని. మోడీకి 130 కోట్ల మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళ నాలెడ్జ్ తోటి ఆలోచన చేయాలి. సో సార్, ఇందాక మీరు కిషన్ రెడ్డి గారి గురించి అడుగుతాను సార్. ఏంటి సార్ కిషన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏంటి ఇక్కడ? అభివృద్ధి ఇవన్నీ కనబడుతున్నాయండి. రోడ్లు కానీ, కమిటీ హాల్ కానీ, అక్కడ వాటర్ ట్యాంక్స్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పటికీ ఇక్కడ ప్రతి స్ట్రీట్ లైట్ ఎక్కడ ఒక చిన్న కంప్లైంట్ ఉన్నా కూడా 24 గంటలు ఆయన పార్టీ ఆఫీస్లో ఉన్న కార్యకర్తలు ఎత్తి మాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. మీరు పర్సనల్గా ఏదైనా ఫోన్ చేస్తే ఖచ్చితంగా 100% ఏ ప్రాబ్లం ఉన్నా మాకు సాల్వ్ చేసి పెడతారు. అందుకని గల్లీలో ఏ రాజకీయం ఉన్నా కానీ ఢిల్లీలో మాత్రం కిషన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు ఉండాలని కోరుకుంటున్నాను. సార్ నమస్తే అండి. నా పేరు సంజీవ్ గౌడ్ అండి. లోకలేనండి? లోకలే. ఓకే సార్, నేను కొన్ని పొలిటికల్ క్వశ్చన్ అడుగుతాను. ఎందుకంటే మరి మీరు ఓటరే కాబట్టి మీ అభిప్రాయం చెప్పండి. ఏంటి సార్, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఏమో దేశంలో మోడీ రావాలని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో ఈసారి కాంగ్రెస్ అవకాశం వస్తే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణలో ఇటు కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి దేశంలో కూడా ఈసారి కాంగ్రెస్ వస్తే బాగుంటుంది కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడేమో స్థానికంగా ఉన్న వాళ్ళు ఏమో ఈసారి టీఆర్ఎస్ ఏమో ఇక్కడ 17 స్థానాలకి 17 కొట్టాలని చూస్తున్నారు. ముఖ్యంగా మీది అంబర్పేట, అంటే ఇది సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ. ఎవరు సార్ మీ ఎంపీ? ఎవరు మా ఎంపీ? ఇప్పుడు ఈయన కిషన్ రెడ్డి. గారు. కిషన్ రెడ్డి ఇప్పుడే ప్రపంచం మన ఇండియానే కాదు, ప్రపంచం మొత్తం మోడీ అంటేనే తెలిసిపోయింది. ఒక అంబర్పేట ఒకటే కాదు. అందుకనే ప్రతి ఒక్క ఓటర్ కూడా, ప్రతి ఒక్కరు కావాల్సింది మాకు నరేంద్ర మోడీ కావాలా. బయట దేశాలు కూడా నరేంద్ర మోడీ కావాలనుకుంటున్నారు కాబట్టి మన ఇండియాలో ఉన్న వాళ్ళు అనుకోవడం తప్పులేదు. 17 సీట్లు ఈసారి బీజేపీ తీసుకుంటుంది. ఇక్కడ నాకు తెలిసి అయితే ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఏం చేసిరంటే అనుకోకుండా వేసిర్రు కాంగ్రెస్కు, ఇప్పుడు బాధపడుతున్నారు. అరే మేము ఎంపీ సీట్లు అయితే కంపల్సరీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీకే వేస్తారు. ఇప్పుడు సెకండ్ టైం కాదు, థర్డ్ టైం, ఫోర్త్ టైం అయినా నరేంద్ర మోడీనే ఎన్నుకుంటారు. ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే మన ఇండియానే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా అంతెందుకు, ఉదాహరణకు ట్రిపుల్ తలాక్ తీసేసిండు. ఇప్పుడు మొన్న ఏది
రామ మందిరం కట్టించిండు. ఇట్లా ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో ముందున్నాడు కాబట్టి. నరేంద్ర మోడీ అంటేనే ముందు చూపు, ప్రపంచం అంతా ఆయన నా కుటుంబం అనుకుంటుండు కాబట్టి దాని గురించి ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీకి వేస్తారు. ఎంపీ ఎలక్షన్లు అంటేనే నరేంద్ర మోడీ. ఏదో ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటే కొంచెం అటు ఇటు ఉంటుంది, కానీ ఎంపీ ఎలక్షన్లలో అసలు ఎలాంటి మీరు అడగాల్సిన అవసరమే లేదు. మరి ఏంటి సార్ మరి పరిస్థితి ఇప్పుడు కిషన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? 100% గెలుస్తాడు కిషన్ రెడ్డి. ఎంత రావచ్చు అనుకుంటున్నారు మెజారిటీ? మెజారిటీ అట్లా చెప్పలేను, కానీ 100% గెలుస్తాడు. ఏంటి సార్ ఆయన చేసిన అభివృద్ధి ఉంది ఇక్కడ? అభివృద్ధి మేము నడుచుకుంటూ పోతుంటే సీసీ రోడ్లు చెప్తాయి. నేను ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా కాబట్టి. కిషన్ రెడ్డి అంటేనే బీజేపీ అంటేనే కిషన్ రెడ్డి. ఇప్పుడు నరేంద్ర మోడీకి వెళ్ళిపోయింది. ఎంపీ సీట్లు అంటే నరేంద్ర మోడీని చూస్తారు. అట్లా కంపల్సరీ గెలుస్తాడు 100%. కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్లలో పోటీలు ఉంటాయి తప్ప, ఎమ్మెల్యే ఎలక్షన్లలో పోటీలు ఉంటాయి తప్ప ఎంపీ దాకా రావు. ప్రతి ఒక్కరి ఓటర్ 17లో ఎన్ని గెలిచే అవకాశం ఉంది బీజేపీ? 100% 17 కొడతారు. ఎందుకంటే నార్మల్ పీపుల్ పల్లెటూరుకి వెళ్ళి అడిగినా కానీ ఎమ్మెల్యే సీట్ అంటే ఓకే మేము దీనికి వేస్తాం దానికి వేస్తాం అడరు. ఎంపీ సీట్ అంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీకి వేస్తారు. అట్లా సో అయితే కిషన్ రెడ్డి గారికి అవకాశం గట్టిగా ఉందంట. 100% ఉంటుంది ఓకే అట్లా.